హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రం పరిధిలో 6 కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా డామర్లను అమర్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే 3 అంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, ఆక్టోపస్ అంటూ పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నారు. ప్రత్యేకంగా తిరుమలలో 2000 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పసిగట్టే అనలిటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలో వివిధ సముదాయాల వద్ద హై డెఫినేషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను అమర్చింది టీటీడీ. అలాగే లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చారు. తిరుమలలో చీమ చిటిక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారమైనా టీటీడీ నిఘా విభాగం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో సమాచారం విజిలెన్స్ విభాగానికి చేరుకునేది. పిక్ పాకెటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది. కాగా తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై భాగం నుంచి విమానాలు, హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉండడం టీటీడీని ఆందోళనలో పడేస్తోంది. 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్ తో శ్రీవారి ఆలయాన్ని, మాడవీధులను చిత్రీకరించారు. 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్ 53వ మలుపు వద్ద డ్రోన్ ఎగరవేసి శ్రీవారి మోకాలు మెట్టు నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయాన్ని, మాడవీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు. ఇలా జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు తెలపడం, వారొచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. వరుసగా తిరుమలలో జరుగుతున్న పరిణామాల కారణంగా టీటీడీపై అనేక విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా అది ఓ సెన్సేషన్ వార్తగా మారుతుంది. దీంతో చిన్న చిన్న తప్పులు జరిగినా సోషల్ మీడియాలతో వస్తున్న విస్తృత ప్రచారం కారణంగా టీటీడీకి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధునాతన టెక్నాలజీ ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టారు. గతంలో అనేకసార్లు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆగమ శాస్త్ర పరిస్థితుల దృష్ట్యా కాకుండా